హలో గాయ్స్, ఈరోజు చికెన్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలండి. పచ్చి వాసన అనేది లేకుండా ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 kg చికెన్ అనేది తీసుకున్నానండి. చికెన్ అనేది ఎక్కువ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనము కల్లుప్పు కొద్దిగా అలాగే నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు అనేది వేసుకుంటున్నాను. దాంతోపాటుగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు ఇందులోనే వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్తోనే మనం చికెన్ అనేది మగ్గించుకోవాలి. మంచిగా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకోకుండా ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది మగ్గిపోతుందండి. ఇప్పుడైతే పెద్ద టమోటా అనేది కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము ఈ టమోటా అనేది బాగా మగ్గే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమోటా అయితే బాగా మగ్గిపోయింది. మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే కారపొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారపొడి అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము. ఇప్పుడు దాంతో పాటుగా గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ముక్కలకి పడుతుంది. చికెన్ అయితే మనకు మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులో లైట్గా నేను పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.